హలో అండి, ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయలను సన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. చేదు అన్నది పోతుంది. నెక్స్ట్ కాకరకాయలన్నీ ప్లేట్లో తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసి కాకరకాయని ఇలా కలుపుతూ ఉండాలి. అందులో ఉప్పు పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు రెడీ అండి. కాకరకాయని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పసుపు, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది కాకరకాయ అండి. నెక్స్ట్ మనం వేయించుకున్న కాకరకాయని అందులో వేసుకొని కలుపుకోవాలి. అందులో కారం, మనం ముందుగా ఉప్పుని వేసుకున్నాం కదండి, ఇప్పుడు వేయనక్కర్లేదు. కారం వేసుకొని కలుపుకోవాలి. అందులో నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగా చేదు అన్నది పోతుంది కదా, ఇలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. రెడీ అండి కాకరకాయ ఫ్రై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.